పాటు కాంగ్రెస్ వచ్చి 120 రోజులు గడుస్తున్నది. 120 రోజుల నుంచి దాదాపు ఒక 100 రోజుల వరకు ఇసుక అనేది ఈ బీర్కూర్ మాంజీరా నది ఏదైతే ఉందో ఈ మాంజీరా నదిలో ఇసుక బకాసురులు మళ్లీ పడిగెత్తారు. ఒక 100 రోజులు సైలెంట్ గా ఉండి 10 సంవత్సరాల నుంచి ఇసుక బకాసురులు ఎంత దోచిన కాడికి దోచుకున్నంత, దాచిన కాడికి దాచుకున్నంత కుమ్మక్కై అందరూ దోచుకున్నారు. కానీ ఇప్పుడు ఓ 100 రోజుల నుంచి సైలెంట్ గా ఉండి మరి ఉగాది నుంచి మళ్లీ అరాకురా మొదలు పెట్టారు. కాంగ్రెస్ నాయకులు ఆ తర్వాత అప్పుడున్నటువంటి 10 ఏళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్ నాయకుల కలయిక కలవడం, వాళ్ళు మళ్లీ ఆ ఇసుక దోపిడీ పైన మళ్లీ మొదలు పెట్టారు. వీరిద్దరి బాగోతాలు అతి త్వరలో మనం చూడబోతున్నాం. శ్రీరామనవమి పండగ సందర్భంగా 17వ తారీఖు రోజు అందరూ పండగ సంబరాల్లో ఉంటే వీళ్ళ సంబరాల్లో వీళ్ళు మునిగిపోయారు. ఏకంగా క్వారీ 3 స్టార్ట్ చేసి అక్కడి నుంచి భారీ ఎత్తున ఇసుక రవాణా జరిగింది. ఈ ఇసుక రవాణాలో పాత్రధారులు, సూత్రధారులు అందరూ దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి. అతి త్వరలో వీటి చిట్టను కూడా బయటకి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తా. కేఎన్ఎన్ టీవీ అక్కడ ప్రదేశాలకు వెళ్ళగానే కొందరి వ్యక్తులని, వెహికల్స్ ని ఆపి మనం అడగగా అది ఉదయం 7 నుంచి 8 మధ్య దానికి చాలాన్ అనేది ఇచ్చారు. కానీ ఏకంగా మనం 3 గంటలకు 2:30, 3 ప్రాంతంలో మనం వెళ్ళినప్పుడు ఉదయం వెహికలే అని మనకు అక్కడ ఉన్నటువంటి ఒక డ్రైవరు చెప్పడం జరిగింది. కానీ ఒక రసీదు వెనకాల లేదా ఆ రసీదు ఇతనికి ఉదయం 8 గంటలకు ఇస్తే మధ్యాహ్నం 2 తర్వాత వెళ్తున్నాయి. అంటే ఒక రసీదు మీద దాదాపు 3 నుంచి 5 వెహికల్స్ బయటకు వెళ్తున్నాయి అంటూ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఇసుక రాజ్యం, ఇసుక దోపిడీ అది ఒక పెద్ద రాజ్యంగానే మారింది. ఇసుక దోపిడీ పెద్ద పెద్ద తలకాయలే దీంట్లో యాడున్నాయని చుట్టుపక్కల ప్రజలు కోడై కూస్తున్నారు, గుసగుసలాడుతున్నారు. ఈ వెహికల్స్ వల్ల ప్రమాదం ఏంటంటే ఆ వెహికల్ కి ఓవర్లోడ్ తీసుకెళ్లడం వల్ల దానిపైన తాటిపత్రి కూడా కట్టట్లేదు. ఆ వెహికల్ వెనకాల 2 వీలర్ వెహికల్స్ వెళ్తే వాళ్ళ కంట్లో ఆ ఇసుక పడి, ఆ దుమ్ము రేణువులు పడి ఎన్నో యాక్సిడెంట్లకు గురయ్యారు. ఈ ప్రాంతంలో సుమారు వెహికల్స్ నడిచినప్పుడు ఎక్కువ శాతం యాక్సిడెంట్లకే గురవుతారు. డ్రైవర్లు మద్యం మత్తులో ఎన్నో యాక్సిడెంట్ జరుగుతాయి. వీటికి పెద్ద పెద్ద తలకాయలు ఏదో ఒకటి చేసి ఆ యాక్సిడెంట్ వేరే రకంగా అయింది అంటూ క్రియేట్ చేస్తూ మొత్తం ఇక్కడ ఉండే ప్రజలకు ఈ క్వారీ వల్ల నరకమే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఇసుక భారీ ఎత్తున ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒప్పందాలు కుదిరి వీళ్ళు ఒక్కటై మళ్లీ ఇసుకకే మొదలు పెట్టారని చుట్టుపక్కల గ్రామ ప్రజలు అనుకుంటున్నారు.